హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సర్ 1541. ఈరోజు డేట్ 9th May 2025. ఫస్ట్ న్యూస్ మీకు ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు సూన్ మన ఇండియాలో ఐక్యూ నియో 10 లాంచ్ చేయబోతున్నారు కదా. దీనికి సంబంధించిన దాదాపు అన్ని ఫీచర్స్ని ఈరోజు అఫీషియల్గా రివీల్ చేశారు. ఇది ఒక మంచి 1.5K రెజల్యూషన్తో AMOLED స్క్రీన్తో వస్తుంది. అలాగే గేమింగ్ ఫీచర్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసరు, LPDDR 5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీ, 7000 mAh బ్యాటరీ విత్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో, అలాగే Q1 చిప్తో ఇది రాబోతున్నట్టు ఈరోజు వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తారు. ప్రైస్ ఎంత లేదన్నా 35,000 అయితే ఈజీగా వేసుకోండి. ఆ ప్రైస్లోనే ఇది లాంచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు రియల్మీ GT7 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు కదా. దీంట్లో రెండు ఫోన్స్లో GT70 అని ఒక తక్కువ బడ్జెట్ మొబైల్ కూడా ఉంది. అంటే ఇది అరౌండ్ 30,000 35,000 రూపాయల బడ్జెట్లో పెడతారేమో. దీనికి సంబంధించిన కలర్స్ని రివీల్ చేశారు. ఇది ఒక వేగన్ లెదర్ డిజైన్తో, ఎల్లో కలర్ థీమింగ్తో ఉంటుంది, రియల్మీ బ్రాండింగ్తో. మీకు గుర్తుండే ఉంటుంది రియల్మీ GT ఫ్యామిలీలో ఫర్ ద ఫస్ట్ ఫోను, అంటే ఫస్ట్ టైం వచ్చిన ఫోను రియల్మీ GT ఏదైతే ఉంటుందో అది కూడా ఎల్లో బ్యాక్ థీమ్తోనే వస్తుంది. అది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తోనే లాంచ్ అయినట్టుంది అప్పట్లో. అండ్ అలాంటి థీమింగ్తోనే ఇప్పుడు ఇంకొక ఫోను GT70 అనే ఫోను రాబోతుంది. ఈ కలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ వాళ్ళు నిన్న మన ఇండియాలో వీళ్ళ QLED ఫ్యామిలీలో F సిరీస్లో ఒక 4 టీవీలు తీసుకొచ్చారు. ఇక్కడ FX Pro అనే రెండు డిఫరెంట్ సిరీస్లు ఉంటాయి. దాంట్లో మళ్ళీ 2 టీవీలు ఉంటాయి, దీంట్లో 2 టీవీలు ఉంటాయి. అంటే మొత్తం 4 టీవీలు లాంచ్ చేశారు. ఇక్కడ F అంటే ఫైర్ఫాక్స్ ఓఎస్ అనమాట. ఇవి గూగుల్ టీవీలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఫైర్ఫాక్స్ ఓఎస్తో రన్ కాబోతున్న టీవీలు. మనకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక 2-3 years నుంచి వీళ్ళు ఫైర్ఫాక్స్ ఓఎస్తో టీవీలు తీసుకొస్తున్నారు F సిరీస్లో. దాంట్లో ఇవి ప్రీమియం అనమాట. QLED టెక్నాలజీతో ఉంటుంది, కొంచెం ప్రీమియం బ్రాండింగ్తో ఉంటుందన్నమాట. దీంట్లో బేస్ మోడల్స్ FX ఫ్యామిలీలో 2 ఉంటాయి. 43 inches 26,500 పెట్టారు. 55 inches ఏమో 37,000 పెట్టారు. FX Pro ఫ్యామిలీలో మళ్ళీ 2 ఉంటాయి. 43 inches 28,000 పెట్టారు. 55 inches ఏమో 40,000 పెట్టారు. ఇవి మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో సేల్లో కూడా రాబోతున్నాయి. నెక్స్ట్ మనకి IPL నుంచి. IPL 2025 ప్రజెంట్గా సస్పెండ్ చేశారు. ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఇంగ్లాండ్ 2 తర్వాత మళ్ళీ ఇది రీస్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ప్రజెంట్గా ఉన్న ఈ యుద్ధ వాతావరణంలో దీన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ కోసం అని చెప్పి దీన్ని హోల్డ్ చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ సంబంధించిన One UI 8.0 ఈసారి ఎక్కువ టైం అయితే తీసుకోవట్లేదు. అండ్ ఇది సూన్ లాంచ్ కాబోతుంది. ఎట్ ద సేమ్ టైం దీనికి సంబంధించిన పబ్లిక్ బీటా అనేది జూన్ మంత్లోనే అఫీషియల్గా వీళ్ళు తీసుకురాబోతున్నారు. మీకు దాదాపు ఒక 1 month బ్యాక్ అనుకుంటా నేను ఒక టెక్నోస్లో చెప్పాను. ఈసారి One UI 7 కొంచెం ఇష్యూస్ ఏదో ఉన్నట్టున్నాయి. అందుకే వీళ్ళు రోల్ బ్యాక్ చేశారు, మళ్ళీ ఆపేశారు కొన్నాళ్ళు, మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ వెంటనే One UI 8ని టెస్ట్ చేస్తున్నట్టు కొన్ని లీక్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు One UI 8.0కి సంబంధించిన పబ్లిక్ బీటా కూడా జూన్ మంత్లో రాబోతుందంట. సో జనరల్గా ఒక One UI నెంబర్ సిరీస్లో One UI వెర్షన్లో ఇంత తక్కువ టైంలో వెంటనే వెర్షన్ చేంజ్ అవ్వడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. సో సూన్ మీకు One UI 8.0 కూడా రాబోతుంది పబ్లిక్ బీటాలో. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి. నథింగ్ వాళ్ళు అఫీషియల్గా నథింగ్ 3ని, అంటే నథింగ్ ఫోన్ 3ని టీచ్ చేశారు నిన్న. సో ఈ నథింగ్ ఫోన్ 3 అనేది మనకి జూన్ మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ ఉండబోతున్నట్టు కొన్ని న్యూస్లు అయితే బయటకు వస్తున్నాయి. సో మనం ఇది అరౌండ్ 35,000 అలాంటి బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి స్విగ్గీ నుంచి. స్విగ్గీకి సంబంధించిన ఇన్స్టామార్ట్ ఉంది కదా, స్విగ్గీ యాప్లోనే ఉంటుంది, సిటీస్లో ఉంటుంది. ఇన్స్టాంట్ డెలివరీ సర్వీస్ అనమాట. ఇది అనుకోదానికంటే ఎక్కువ లాసెస్ వస్తున్నాయంట. వీటి ఆపరేటింగ్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుందంట. లాస్ట్ క్వార్టర్లోనే ఇది దాదాపు 1,100 కోట్ల లాసెస్ని చూస్తుందంట. అట్ ద సేమ్ టైం స్విగ్గీ ఏమో 40% రైజ్ అయితే, అంటే వీళ్ళ ఇన్కమ్ రైజ్ అయితే, ఇదేమో ఘోరంగా డౌన్లోకి వెళ్ళిపోతుందంట. సో మీరు ఇన్స్టాంట్ డెలివరీ సర్వీసెస్ వాడతారా? ఇప్పుడు ప్రజెంట్గా ట్రెండింగ్ అయితే బ్లింకిట్ అనుకుంటా కదా, బాగా ట్రెండింగ్ ఇది. సో మీరు ఏది ఎక్కువగా వాడుతుంటారు? బ్లింకిటా, లేకపోతే జెప్టోనా, లేకపోతే స్విగ్గీ ఇన్స్టామార్టా? ఫ్లిప్కార్ట్ మినిట్స్ అని వచ్చింది, అమెజాన్ ప్రైమ్ నౌ అని వచ్చింది కొత్తగా. ఈ అమెజాన్ ప్రైమ్ బెంగళూరులోనే ఉన్నట్టుంది ప్రజెంట్గా. ఇలాంటి చాలా వస్తూనే ఉన్నాయి. మీరే సర్వీస్ని ఎక్కువగా వాడతారు కింద కామెంట్లో రాయండి. అలాగే ఇప్పుడు ప్రజెంట్గా మనకి పరిస్థితి తెలుసు కదా, యుద్ధ వాతావరణం ఉంది. ఈ యుద్ధ వాతావరణంలో చాలామంది ఎక్కడెక్కడో వీడియోలన్నీ షేర్ చేస్తూ ఉన్నారు. అది ఫేక్ కొన్ని ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం కొన్ని నిజాలు కూడా ఉండొచ్చు. అలాగే నేను మీకు ఆల్రెడీ ఒక రీల్ కూడా చేశాను. ఏది పడితే అది ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టకండి. మీకు ఏదైనా కనిపించినా, ఏదైనా వినిపించినా ఏమీ షేర్ చేయొద్దని చెప్తున్నాను. మళ్ళీ ఈరోజు కూడా మన ఆర్మీ వాళ్ళు సీరియస్గా చెప్తున్నారు. ఎలాంటివి ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఏది కనిపించినా, ఏది చూసినా కానీ
ఏవి మీరు సోషల్ మీడియాలో పెట్టొద్దు. అదే మన సెక్యూరిటీని బ్రీచ్ చేస్తుందని చెప్తూనే ఉన్నారు. ఇంకా చాలామంది విపరీతంగా ఒక్కసారి ట్విట్టర్ ఓపెన్ చేస్తే నేను అది అక్కడ చూసాను, ఇది ఇక్కడ చూసాను, ఇక్కడ జరుగుతుంది, ఇది అక్కడ జరుగుతుంది. ఇవన్నీ మన దేశ సెక్యూరిటీకే పెద్ద ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తది. అర్థం చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా చెప్పండి. ఏది పడితే అది షేర్ చేయకూడదు ఇలాంటి టైంలో. మన మన దేశ సెక్యూరిటీని మనమే వాళ్ళ చేతుల్లో పెడుతున్నట్టు. సో, అది గుర్తుపెట్టుకోండి. ఇది సీరియస్ నోట్ అనమాట. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చాలా మంచిగా తెలివిగా ఉండండి. ఇది నా రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అందరూ బాగుండాలని అనుకుందాం. సో, అందుకని కొంచెం జాగ్రత్తగా ఇలాంటివి ఏవి షేర్ చేయకుండా ఉండండి. అలాగే ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు జస్ట్ ఇప్పుడు కూడా ప్రజెంట్‌గా అవైలబుల్‌గా ఉంటుంది. సామ్సంగ్ గెలాక్సీ F55 27,000కి లాంచ్ అయింది. ఎగ్జాక్ట్‌లీ లాస్ట్ ఇయర్ ఇదే మేలో లాంచ్ అయింది. అండ్ ఇది 12,999 ఒక భారీ లూట్‌లో అవైలబుల్‌గా ఉంది. ప్రజెంట్ అయితే 19,999 దీని లోయెస్ట్ ప్రైజు. అండ్ ఇది ఇప్పుడు సడన్‌గా లూట్ డీల్ వచ్చింది. 12,999 ఒక ఆరెంజ్ లెదర్, అలాగే ఒకటేమో బ్లాక్ లెదర్. ఈ 2 వేరియంట్స్ మాత్రం అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ కొన్ని సెలెక్టెడ్ లొకేషన్స్‌లోనే. అండ్ మనకు కూడా చాలామంది లూట్ చేశారు. స్క్రీన్‌షాట్లు అయితే షేర్ చేస్తున్నారు. సో, ఒకవేళ మీకు ఇది కనిపిస్తే మీకు ఒక తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి సామ్సంగ్ ఫోన్ కావాలనుకుంటే ఇది ఇన్‌స్టాంట్ సజెషన్ అనమాట. తీసేసుకోవచ్చు, లూట్ చేయొచ్చు. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది. సరిపోతుంది. 12,000-13,000 రూపాయల బడ్జెట్‌లో ది బెస్ట్ ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది ఇది. ఒక లుక్ అయితే వేయండి. భారీ లూట్‌లో ఉంది. అలాగే ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా మీకు ఒక మంచి రియల్ ఫ్లైట్ సిమ్యులేటర్ ఉంది. ₹29 ఫ్లైట్ నడుపుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఒక లుక్ అయితే వేయండి. ఇది కూడా ఫ్రీగా ఉంది ఈరోజు. ఈ 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఇంకా చాలా డీల్స్ వస్తుంటాయి. యాక్టివ్‌గా ఉండాలి. యాక్టివ్‌గా ఉంటే ఇలాంటి లూట్ డీల్స్ అని తెలుస్తా ఉంటాయి. లింక్ ఫస్ట్ కామెంట్‌లో డిస్క్రిప్షన్‌లో ఉంటది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.